హలో ఎవ్రీవన్. ఏపీ ఎంసెట్ బైపీసీ స్టూడెంట్స్కి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అండి. మెయిన్గా లాస్ట్ ఇయర్ బైపీసీ కోర్సెస్కి ఎంసెట్ కౌన్సిలింగ్ ద్వారా మనకి సీట్స్ అనేవి ఫిలప్ చేశారు. ఈ ఇయర్ బైపీసీ కోర్సెస్లో మెయిన్గా బీఎస్సీ నర్సింగ్. సో ఈ బీఎస్సీ నర్సింగ్ అనేది ఈ ఇయర్ నుండి ఒక ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేసి అందులో వచ్చిన మెరిట్ ఆధారంగా కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు. ఈ ఇయర్ నుండే మనకి కొత్తగా ఏపీ ఎన్సెట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ నర్సింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఈ ఇయర్ నుంచి కండక్ట్ చేస్తున్నారు. ఆ టెస్ట్లో వచ్చిన మెరిట్ ఆధారంగా మీకు కౌన్సిలింగ్ అనేది సపరేట్గా మళ్ళీ దీనికి కౌన్సిలింగ్ వెబ్సైట్ ఉంటుంది. కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో మీరు నర్సింగ్ చేయాలనుకుంటే ఈ ఎంట్రన్స్ టెస్ట్లో వచ్చిన మెరిట్ ర్యాంక్ అలాగే లేదా నీట్ యూజీలో వచ్చిన ర్యాంక్ ఆధారంగా కూడా బీఎస్సీ నర్సింగ్ అనేది చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఈ ఇయర్ నుంచి ఎంసెట్ ర్యాంకు ద్వారా నర్సింగ్లో అవకాశం లేదు. సో దీనికి సంబంధించి జనరల్గా ఇన్ఫర్మేషన్ చెప్తాను. మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది ఈ ఇయర్ నుంచి నర్సింగ్కి ప్రవేశాలు ఉన్నాయని. సో మెయిన్గా ఇంపార్టెంట్ చెప్తాను, మీకు ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది ఇన్ఫర్మేషన్. 28 మే నుండి 20 జూన్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓసీ వాళ్ళకి 1180 రూపీస్, బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 944 రూపీస్ అనేది ఫీ పేమెంట్ చేయాలి. సో మీరు ఎంట్రన్స్ టెస్ట్లో క్వాలిఫైయింగ్ మార్క్స్, సో 50% వచ్చేసి ఓసీ వాళ్ళకి, 40% వచ్చేసి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకి, అలాగే ఓసీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకి 45% మీకు ఎంట్రన్స్ టెస్ట్లో రావాల్సి ఉంటుంది. సో మినిమం క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ బైపీసీ, అలాగే మీకు ఇందులో 45% మార్క్స్ ఆప్షనల్ సబ్జెక్ట్స్లో కంపల్సరీగా ఓసీ క్యాండిడేట్స్ అయితే 45% మార్క్స్ అనేది ఆప్షనల్ సబ్జెక్ట్స్లో రావాలి. అంటే 270 మార్క్స్ రావాలి అవుట్ ఆఫ్ 600కి. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే 240 మార్క్స్ అనేది రావాల్సి ఉంటుంది. మరి ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మీకు లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఇక్కడ ఏ సైజులో ఉండాలనేది డీటెయిల్స్ ఇచ్చారు. సో మినిమం 500 KB 100 KB అని ఇవ్వడం జరిగింది. సో ఈ డాక్యుమెంట్స్ అనేది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎస్ఎస్సి మెమో, ఇంటర్మీడియట్ మెమో, ఇంటర్మీడియట్ టీసీ, క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకి హ్యాండిక్యాప్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, అలాగే ఫోటో, సిగ్నేచర్, ఫింగర్ ప్రింట్కి సంబంధించి ఇవన్నీ డీటెయిల్స్ అనేది మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ నుంచి అలాగే మీకు కౌన్సిలింగ్కి సంబంధించి మన డౌట్స్ ఉంటే ఇక్కడ ఫోన్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. సో వాటికి కాంటాక్ట్ అయితే మనకి వర్కింగ్ డేస్లో కాంటాక్ట్ అయితే మీకు సంబంధించి కంప్లీట్ వివరాలు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇది ఇప్పటివరకు నా ఇన్ఫర్మేషన్. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. దీనికి సంబంధించి నేను ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీకు అప్డేట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అలాగే మీకు ఎంసెట్కి సంబంధించి ఏమేమి కోర్సెస్ ఇంట్రెస్ట్ ఉందో వాటికి సంబంధించి కూడా కామెంట్ చేయండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.